వెల్కమ్ టు మై ఛానల్ మహేశ్వర వైభవ్. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. రావోయ్ ఎదురు చూస్తుంటాను. పూర్ణకుంభం అంటే అదేనండి. పూర్ణకుంభం మీద చెయ్యి ఎందుకేస్తారో తెలుసా? ఈశ్వరుడు వెంపర్లాడతాట. అమ్మో వీడు వస్తున్నాడా, అమ్మ బాబోయ్ వాడొచ్చి నా దగ్గరికి రావడం ఏంటి? తండ్రి కొడుకుని చూసి ప్రీతి పొందినట్టు చూడకుండా ఉండలేక గుళ్ళోంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చి రాజద్వారం నిలబడికి రా 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 ఎన్నాళ్ళకు వచ్చావురా నాన్న అంటాడు. అంటే వచ్చాను లేదని షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. స్వామి నమస్కారం, ఆ పూర్ణకుంభాన్ని ఒకసారి తాకి లోపలికి వెళ్ళాలి పూర్ణకుంభంతో. ఈశ్వరుడు బయటికి వస్తే పూర్ణకుంభం బయటకు వచ్చిందంటారు. అందరికీ పూర్ణకుంభం అందుకే ఇవ్వరు. ఆ భక్తి కలిగిన వాళ్ళకే, అధికారం ఉన్న వాళ్ళకే పూర్ణకుంభం ఇచ్చి లోపలికి తీసుకురావాలి. కాబట్టి ఈశ్వర మేము వస్తున్నాం, మీరు ఇవాళ శివాలయంలో ఉండండి, పూజ చేస్తాం, అక్కడ ఉండి పుచ్చుకుంటాడు. ఈశ్వర ఇవాళ మాకు ఆలయానికి రావడం కుదరట్లేదు, మీకు పూజ చేయడం కుదరట్లేదు బాహ్యంలో, మేము ఇవాళ వెళ్ళిపోతూ కారులో కూర్చుని పూజ చేద్దాం అనుకుంటున్నాం, రండి. వస్తున్నాను. కారు ఎక్కి ఇక్కడ కూర్చుంటాడు. కారు వెళ్ళడానికి జగన్నాథపురం 25 నిమిషాలు పడుతుంది. రత్నైకల్పితమానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రరచితం పుష్పంచ ధూపం దదా దీపం దేవదయా నిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. ఇదిగో ఆవు పాలతో అభిషేకం చేస్తున్నాను, గుచ్చుకోండి అని ఆ పాలు పోసేశారు. కోటేశ్వరరావు గారు అభిషేకం చేసేశాడు, వేసేస్తాడు ఖాతాలో. స్వతంత్ర బుద్ధ్య శంకరాచార్యులు వారు పొంగిపోయారు. ఆయనకి నేను చేయడం ఏంటా, నా దగ్గర పుచ్చుకుంటున్నాడు నేను చెప్తే. అక్కడికి వచ్చి చేస్తానంటే అక్కడ కూర్చుని పుచ్చుకుంటాడు, ఇక్కడికి వచ్చి కూర్చుని పుచ్చుకో అంటే ఇక్కడికి వచ్చి కూర్చుని పుచ్చుకుంటాడు. అంత లొంగిపోయాడు. అంత లొంగిపోయిన వాడిని నేను అడిగితే ఏ పని నాకు చేయడు. వరివసితం నేను అర్చిస్తూ ఉంటే అలాగా సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక. ఏమి మాటలండి శంకరాచార్యులు వారివి. అగణిత ఫలదాయక, ఈ ఫలం ఇస్తాడు ఆ ఫలం ఇస్తాడని లెక్కలు పెట్టకోయ్. ఏమి ఇవ్వలేడని అడుగంతే, ఏదైనా ఇస్తాడు. నీకు లెక్క చెప్పడం కుదరదా? ఆయనకి నీకు ఐశ్వర్యం ఇస్తాడు, మోక్షం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఏదైనా ఇచ్చేస్తాడు. అగణిత ఫలదాయక జగదధికో, ఆయన జగత్తు కన్నా అధికుడు, కానీ నాకు లొంగిపోయాడు. జగదధికో హృది రాజశేఖరోస్తి ప్రభుర్మే, ఆయన లోకమునకంతటికి ప్రభువు, కానీ నా మాట వింటాడు. ఎందుకని? అలా లొంగిపోయేటటువంటి లక్షణం ఆయనకుంది. ఆయన అంతటి సులభుడు. జగదధికో ప్రభుర్మే హృది రాజశేఖరోస్తి. ఇక్కడే ఉన్నాడయా చంద్రశేఖరుడు. నేను ఏం చెప్తే అది వింటాడయా, నేను ఎలా పూజ చేస్తే అలా పుచ్చుకుంటాడయా ఆయన. ఇది మహేశ్వర శబ్దమునందు అంతర్లీనముగా ఉన్నటువంటి సౌలభ్యము. ఇది లేని ప్రభుత్వము భయంకరము, భయావహము. ఒక్క నాటికి అలా ఏం వినడండి. మీరు వెళ్ళి స్తోత్రాలు చేయడం, మీరు వెళ్ళి దీపాలు ఎట్టడం, మీరు వెళ్ళి పూజలు చేయడం, మీరు మానస పూజలు చేస్తే వాటి సంగతి తర్వాత చూద్దాంలే, ఇంతకుముందు నువ్వు చేసినవి ఉన్నాయి, వాటిని నువ్వు అనుభవించు అని మాత్రమే అన్నాడు అనుకోండి. ఇప్పుడు మీరు మారడం ఎందుకు, మీరు పూజ చేయడం ఎందుకు నాకు చెప్పండి. ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. అసలు ఆ ప్రీతి మీకు ఉందనుకోండి, మీరు ఏం తెచ్చి ఆయనకి ఇచ్చారన్న దాంతో ఆయనకి సంబంధం లేదు. ప్రేమ ప్రధానం. నాకు 67 వచ్చి షష్ఠి పూర్తి అవుతోంది అనుకోండి. షష్ఠి పూర్తి అవుతుంటే నా కొడుకు రావడం ప్రధానం, నా కోడలు రావడం ప్రధానం, నా మనవలు రావడం ప్రధానం, నా కూతురు అల్లుడు నా మనవలు రావడం ప్రధానం. వాళ్ళు రాకుండా ఓ 10,000 రూపాయలు పంచోటి పంపించారనుకోండి, వాళ్ళకి రావడం ఇష్టం లేదు. నాన్నగారంటే ఇప్పుడు వాడికి పొడ పట్టలేదు. జన్మాంతరములకు నాకు అటువంటి స్థితి కలగకుండా కాక మీ మీద పెట్టకూడదని నాకు మీద పెట్టుకుంటున్నాను. కాబట్టి వాడు రావడం మానేసి, నాన్నగారు బాగుండదు 10 మందిలో నేను రాలేదు అనుకుంటారు, నేను ఇచ్చిన పంచ అని చెప్పి కట్టుకోండి 10,000 రూపాయలు పంచ పంపించాడు అనుకోండి, నాకేమైనా తృప్తా? పొంగిపోతానా ఆ జరీ చూసుకుని? నా కొడుకు వచ్చి నాన్నగారండి ఎలాగైనా మీ షష్ఠి పూర్తికి రాకుండా ఉండడం ఎలాగని ఆఖరికి ఇంకా సెలవు ఇవ్వాలంటే నేను రిజైన్ చేసేస్తున్నాను అన్నానంటే, ఎప్పుడూ లేనిది ఎంతో కోపం వచ్చి దెబ్బలాడేశాను. ఇదేమిటయా ఏదో అనుకున్నాం కానీ నిజంగా నువ్వు అంత వెళ్ళి తీరాలి అంటే ఇంత ప్రేమ ఉంది నాన్నగారి మీద అనుకోలేదు, తప్పకుండా వెళ్ళిరా అని సెలవిచ్చారు నాన్నగారు. ఆఖరి నిమిషంలో రైలు ఎక్కాను. ఏదో నేను గుళ్ళోకి వెడితే ఓసారి నాకు ఇచ్చిన పంచి పట్టుకొచ్చాను నాన్నగారు, పంచి తేవడం కుదరలేదు, పొద్దున్న కొట్లు తెరవరు కాకినాడలో. నాన్నగారండి ఏం చేయని ఈ పంచి తెచ్చాను మీకు అన్నారు అనుకోండి. కొడుకు తన కోసం ఉద్యోగమే వదిలేస్తానని పట్టుకొచ్చిన 60 రూపాయల పంచ నాకు ప్రీతిపాత్రమై
అది నాకు కుర్చీళ్ళు సరిపోకపోయినా, సరిగ్గా చాలకపోయినా, మోకాళ్ళ మీదకి పంచెళ్ళిపోతున్నా అది కట్టు కూర్చునే నేను శతఛిద్రాభిషేకం చేసుకుంటాను. అవునా కాదా? ఎందుకని? దానిలో ప్రీతి ఉంది. వాడు 10,000 రూపాయల పంచె పంపిస్తే నేను కట్టుకోను. నన్ను తండ్రిలా చూసేవాళ్ళు ఇచ్చిన పంచె కట్టుకుని నేను శతఛిద్రాభిషేకం చేసుకుంటాను. ఎందుకని? ప్రీతి లేదు అక్కడ. మీరు ఏమిస్తున్నారు, ఎంత ఇస్తున్నారు ఈశ్వరుడికి అక్కర్లేదు. మీరు ఎంత ప్రీతితో ఇస్తున్నారో ఈశ్వరుడు చూస్తాడు. ఈ ప్రీతి ఎందుకు కలుగుతుంది? మీకు ఆయనకి ఉన్న అనుబంధము తెలిస్తే, ఆయన మహేశ్వరుడై ఆయన మీకు ఏ ఉపకారములు చేస్తున్నాడో, ఆయన ఎలా లెక్క కట్టుకుంటున్నాడో, దేనివల్ల మనం పాడైపోయామో, ఏ భక్తి లేక ఇన్నాళ్ళు కష్టాలు పడ్డామో ఎరుకలోకి వచ్చి ప్రీతి కలిగింది అనుకోండి, 100 మెట్లు గబగబ 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 దిగి కిందకొచ్చి కౌగలించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి మహేశ్వరుడు కాబట్టి ఆ తత్వమును ఆవిష్కరిస్తూ శ్రీమన్నారాయణుడు శివ, ఆ నామం పక్కనే మహేశ్వర. అందుకే మీరు చూడండి, లోకంలో ఒక గమ్మత్తు ఉంటుంది. శివుడి రూపమునకు అందమేమి అని నన్ను అడిగారు అనుకోండి మీరు. శివుడి రూపమునకు అందము అంటే బాహ్యమునందు అందమును మీరు చూడవద్దు. ఆయన చాలా అందగాడు. కానీ శివుడి అందాన్ని నేను వర్ణించే ప్రయత్నం చేసి శివుడు ఎంత అందంగా ఉంటాడో తెలుసుకునే ప్రయత్నం మీరు చేస్తే మన ఇద్దరం పప్పులో కాలేశామని గుర్తు. మీకు ఆయన అందం సంగతి ఎందుకు? ఆయన నాన్నగారు అంతే చాలు. నాకు 80 ఏళ్ళు వచ్చేస్తాయండి. వాడి వత్తనైపోతాను. కళ్ళు 2 అంగుళాలు లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి నా జుత్తంతా నిలిచిపోయి గట్టిగా 4 పుంజీలు వెంట్రుకలు కూడా లేకుండా ఇలా చెయ్యెత్తితే కిందకి చర్మం అంతా వేలాడుతూ ముడతలు పడిపోయి సన్నటి నడుము అయిపోయి చేతులు వణికిపోతూ ఉంటే నా కొడుకు ఒక చెయ్యి కాదు 2 చేతులు పట్టుకుని నన్ను లిఫ్ట్లోంచి జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు. నన్ను చూసేటప్పటికీ అబ్బా, మా నాన్నగారు నన్ను కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి సంధ్యావందనం నేర్పి గాయత్రిని ఉపదేశం చేసి అహర్నిశలు నా కోసం పాటుపడ్డారు. ఎన్ని పూజలు చేశాడో, ఎన్ని అభిషేకాలు చేశాడో నా కోసం. మా నాన్నగారు అని ప్రేమించడానికి వాడి మీద నాకు ఎంత ప్రేమ ఉందో వాడు స్మరించడం వల్ల నేను అందంగా ఉంటానా? నాన్నగారు 80 ఏళ్ళకి ఎలా ఉన్నారో చూడండి బాబోయ్, ఆయన నాన్నగారని చెప్పుకోవడం ఏమిటనిపిస్తే నాన్నగారి మీద ప్రేమ ఉంటుందా? నాన్నగారికి అందం ఏమిటి, అమ్మకి అందం ఏమిటండి? నాన్నగారికి అందం, అమ్మకి అందం ఉండదు. నాన్నగారిని చూస్తే మురిసిపోవడానికి నాన్నగారి ప్రేమే నాన్నగారిగా సౌందర్యం. అమ్మని చూసేటప్పటికి అమ్మ అందాన్ని బట్టి ప్రేమ ఉండదు. ఆవిడ మా అమ్మ. అసలు నేను పుట్టగానే నాకు రక్తాన్ని పాలగా మార్చి పట్టిన తల్లి. నా కోసం ఎన్ని ఉపవాసాలు చేసిందో, ఎన్ని ఆశీర్వచనాలు చేసిందో, ఎన్ని ప్రదక్షిణాలు చేసిందో. అబ్బో, మా అమ్మ ఎంత పెద్దదైపోయిందో. మా అమ్మని వచ్చి ఆ అమ్మ దగ్గర కూర్చుని అమ్మ చెయ్యి పట్టుకుని అమ్మ పాదాలు పట్టుకుని, అమ్మ నువ్వు ఇంకొంచెం తినమ్మా, ఏం పర్వాలేదమ్మా అని అమ్మతో మాట్లాడుతూ అమ్మ కాళ్ళు పడుతుంటే గొడుగు కర్రవా సన్నగా అయిపోయిన అమ్మ పాదములు పడుతూ ఈవిడ ఇంత పసుపు రాసుకుని పారాన్ని పెట్టుకుని శివాలయానికి ప్రదక్షిణం చేసేది పిచ్చమ్మ ఎలా అయిపోయిందో అని మీరు తలుచుకున్నప్పుడు ప్రేమ చేత మీ కన్నుల వెంట నీరు కారడం వల్ల మీకు అమ్మాయింది కదప్ప. ఇవాళ అందం లేదని మీరు అనుకుంటే అమ్మాయిందా? శివుడి యొక్క అందం చెప్పడం ఏమిటంటే నా బుర్ర. శివుడు అందం చెప్పడం, శివుడు తండ్రి. మీ దృష్టిని బట్టి ఆయన అందగాడు. మీకు ఆ దృష్టి లేకపోతే ఆయన అందవికారుడే. అందుకే శివ శబ్దమునకు శోభ శబ్దము కలిసిపోతుంది. శివం సుందరం. శివం సుందరం ఎందుకు అవుతుందో తెలుసా అండి? ఎప్పటికీ తండ్రి. లోకంలో తండ్రులు ఎక్కడి వరకు వస్తారంటే, లోకంలో తండ్రి ఎప్పుడు కొడుకు కన్నా ముందే వెళ్ళాలనే కోరుకుంటాడు ఏ తండ్రి అయినా. ఆయన తండ్రితనంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అందరూ గుమ్మం వరకు శ్మశానం వరకు వచ్చి ఆగిపోయినా ఆ తర్వాత కూడా తోడుండేవాడంటూ ఉంటే ఆయన ఒక్కడే, ఇంకెవ్వరు ఉండడు. మోక్షమే ఇవ్వగలిగిన వాడు, ఐశ్వర్యం ఇవ్వగలిగిన వాడు, అందం ఇవ్వగలిగిన వాడు, ఏదైనా ఇవ్వగలిగిన వాడు, ఆయనని అడిగితే ఇవ్వలేనిదన్నది ఏది ఉంటుంది లోకంలో? కాబట్టే శివ కవచం చేస్తున్నప్పుడు ఒక మాట అంటారు,
ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వవిదూరాయ సకలలోకైకకర్త్రే సకలలోకైకహర్త్రే సకలలోకైక సంహర్త్రే సకలలోకైక గురవే సకలలోకైక సాక్షిణి సకల నిగమగుహ్యాయ సకలలోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాల భైరవ కల్పాంత భైరవ కపాల మాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పరశుపాశంకుశ ఢమరుక మృగశూల చాప బాణ గదా శక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిఘ పట్టిశ శతఘ్ని చక్రాబ్జాయుధ భీషణ కర సహస్రదంస్ట్రాకరాళ వదన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యుమపమృత్యు భయం నాశయ నాశయ రోగభయముచ్ఛాదయోచ్ఛాదయ మమ శత్రూనుచ్ఛాటయోచ్ఛాటయ శూలేన విదారయ విదారయ కుఠారేణ భింది భింది ఖడ్గేన చింది చింది కుఠారేణ వ్యపోధయ వ్యపోధయ మమ పాపం శోధయ శోధయ ముషలేన నిష్పేషయ నిష్పేషయ బాణై సంతాడయ సంతాడయ యక్ష రక్షాంసి భీషయ భీషయ భూతాని విద్రావయ విద్రావయ కూష్మాండ భూత భేతాళ మారీకన బ్రహ్మ రాక్షస గణాత్ సంత్రాసయ సంత్రాసయ మామాభయం కురు కురు విత్రస్తమాం ఆశ్వాసయ ఆశ్వాసయ దుఃఖాతురం మామానందయానందయ క్షుత్రుషార్థం మామాప్యాయ అప్యాయ అమృత కటాక్ష వీక్షణేన మామాలోకయాలోకయ మాం సంజీవయ సంజీవయ నరక భయాన్ మాముద్ధరోద్ధర శివకవచేన మామాచ్ఛాదయాచ్ఛాయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే నమస్తే నమస్సు కోరికని కాల్చగలిగిన వాడు మృత్యువుని తన్నగలిగినవాడు. ఆ హృదయం పట్టుకున్నారు శంకర భగవత్పాదులు. మార్కండేయుడు నాకు చావు రాకూడదనలేదు, శివలింగాన్ని పట్టుకుని చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అని అడిగాడు. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను, ఆయన పరిపాలకుడు, మహేశ్వరుడు, శ్రేష్ఠుడు, దక్షుడు. నేను ఆయనని పట్టుకునుండగా నన్ను యముడేం చేస్తాడన్నాడు. అది తెలుసుకోలేని యముడు పాశం వేశాడు. ఇప్పుడు ఆయన శివలింగాన్ని కౌగిలించుకుని ఉన్నాడు. ఈ పాశం మార్కండేయుడి తలతో పాటు శివలింగానికి కూడా పడింది. ఇంత కండ కావరమా అన్నాడు స్వామి. అంతే లేచొచ్చి ఎడమ కాలెత్తి పాదుడు ప్రాణం వదిలేశాడు. యముడు చనిపోయాడు. శంకర భగవత్పాదులు అన్నారు, వక్షస్థాడనమంత కస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. ఈశ్వర, యమధర్మరాజు యొక్క వక్షస్థలం చాలా కఠినంగా ఉంటుంది. దాన్ని తన్నినప్పుడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే. సాయంకాలం అయ్యేటప్పటికి ఆ శ్రీశైలం కొండ మీద తిరుగుతావుగా. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. సాయంకాలం అయ్యేటప్పటికీ శ్రీశైలం కొండ మీద దిగుతాడు ఆయన ప్రదోష వేళలో వెళుతూ. అప్పుడు ఆ శ్రీశైల పర్వతం మీద తిరిగేటప్పుడు నీ పాదములు ఎంత సొక్కిపోతున్నాయో. కాబట్టి శంకర, ఒక పని చెయ్యి, నీకొక మణిపాదుకలకు జంట ఇస్తాను, నీ పాదములకు ఆ మణిపాదుకలను తొడుక్కో. ఏమిటో తెలుసా మణిపాదుకలు? నా మనసుని మణిపాదుకలుగా ఇచ్చేస్తున్నాను, పుచ్చేసుకోండి స్వామి అన్నారు. అంటే తన మనసుని ఈశ్వరుడి పాదముల దగ్గర పెడుతున్నానని చెప్పడానికి శంకరాచార్యులు వారికి నిజంగా ఆయన మనసు పరమశివుడి పాదముల వద్ద లేదా? కాదు, మనకి నేర్పడానికి ఆయన ఆ స్థాయికి దిగొచ్చారు జగద్గురువులే. కాబట్టి మహానుభావుడైనటువంటి శంకరుడు మృత్యువులకు మృత్యువు. ఆయన్ని నమ్ముకున్నవాడికి లోటేమిటండి? ఆయన్ని నమ్ముకున్నవాడికి భయం ఎక్కడుంది? నిన్న మీతో అన్నానుగా, శివభుజంగ స్తోత్రం చేస్తూ శంకర భగవత్పాదులు అంటారు, యముడు తన మహిషం మీద ఎక్కి గంటలు మోగుతుండగా ఉసురు తీయడానికి వచ్చే సమయానికి ఎవడు శివనామం చెప్తుంటాడో, ఎవడు ప్రతిరోజు శివభుజంగం చేస్తాడో వాణ్ణి కాపాడడానికి శంచ ఘంటాం
మా స్వామి నడుముకి గంటలు కట్టుకుంటాడు. సుగంధిం పుష్టివర్ధనం, మంచి సువాసనలు వస్తుంటాయి మా స్వామి వస్తుంటే. ఆ సువాసనలతో గంటలతో ఆయన వృషభవాహనం మీద వస్తుంటేట తోకెత్తి పరిగెడుతుందిట ఈ మహిషం. అప్పుడు ఆయన వచ్చి, నానా బెంగ పెట్టుకోకురా, నాలో కలిసిపోతున్నావని మెల్లిగా కుడిచివి దగ్గర కూర్చుని తారకం చెప్తాట. అందుకనే నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వదాయ చ దూరే వదాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ తారాయ చ. సంసార సాగరమును దాటిస్తాడు. అంతటి సులభుడు ఏం చేశాడని దాటించాలి? నేనేమీ చేయలేదని చెప్తే చాలు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో. నేనేం చేశాను స్వామి? నా శీలం అణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. నేనేమీ చెయ్యలేదని చెప్తున్నాను. ఏమీ చెయ్యలేదని చెప్పాడు రా పాపం వీడని. నువ్వు నేను నెత్తి మీద పెట్టుకో, ఎవరు కాదన్నాడు? పెట్టుకుంటాడు అలా నిజంగా. వాడికి చెప్పాడు రా పాపం అని చెప్పి ఆఖరి ఊపిరిని శివాననామంగా మార్చి తనలో కలుపుకుంటాడు. అంతటి ప్రసన్నుడు ఆయన, ఎంతటి పరిపాలకుడో, అంతటి సౌలభ్యమూర్తి. ఇది చెప్పడం మహేశ్వర. సరే, ఇంకా నేను ఆ నామం గురించి అలా చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, అంతే ఉంటుంది ఇంకా. కానీ 108 అన్న మైలురాయి ఒకటి ఉంది, అది చేరవలసింది. కాబట్టి శివో మహేశ్వర శంభు 3వ నామంలోకి ప్రవేశిస్తున్నాం. శంభు 8 అయిపోయింది, ఇంకా శంభు ఏమిటి? సరే, శంభు అంటే మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. శంభునామమునకు అర్థమేమి అంటే శం భావయతీతి ఇది శంభు. సమస్త సుఖములు ఎవరి దగ్గర ఉన్నాయో, ఎవరిలోంచి సమస్త సుఖములు వస్తున్నాయో, ఎవరు ఈ సమస్త సుఖములను లోకమునకు పంచి పెడుతున్నాడో వాడికి శంభు అని పేరు. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నాకు ఆకలి ఉంది, మీ దగ్గర పరవాన్నం ఉంది, మీరు పంచరు, ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. సమస్త సుఖములకు తాను స్థానమై ఉండడం కాదు, సమస్త సుఖములకు తాను స్థానమై ఉండి వాటిని పంపకం చేసేవాడు ఎవరున్నాడో వాడికి శంభువు అని పేరు. ఈ శం, ఈ సుఖము ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి లోకంలో? ఏమిటండి సుఖము అని మీరు అడగచ్చు నన్ను. ఈ శం బాహ్యంలో ప్రధానంగా ఎలా ఉంటుందంటే, బ్రహ్మాండములో ఉన్న సుఖములను పిండాండము అనుభవించడంగా ఉంటుంది. అంటే మీరు ఏదో అయోమయంగా అన్నారు, ఆ మాట మాకు అర్థం కావట్లేదంటారు. బ్రహ్మాండంలో బయట ఒక యాపిల్ పండు ఉంది. ఆ యాపిల్ పండు యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? ఈ పిండాండం నాలుక మీద వేసుకుని యాపిల్ పండు రుచిని చూసి తిన్నప్పుడు కదండి. బ్రహ్మాండంలో గులాబీ పువ్వు ఉంది, దానికి గొప్ప సౌందర్యం ఉంది, అందం ఉంది. గులాబీ పువ్వు అందం మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీకు కన్ను ఉన్నప్పుడు. అక్కడ కస్తూరి ఉంది, దాని సువాసన మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీకు ముక్కు ఉన్నప్పుడు. మీ కొడుకొచ్చి మిమ్మల్ని కౌగిలించుకున్నాడు, పుత్రగాత్ర పరిష్వంగం యొక్క అందం, ఆనందం మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీకు స్పర్శ ఉన్నప్పుడు. ఇప్పుడు బ్రహ్మాండమునందు ఇన్ని సుఖములను ఎవరు ఏర్పాటు చేశారు? ఈ పళ్ళు కాని, తోటలు కాని, పొలాలు కాని, జలపాతాలు కాని, పువ్వులు కాని, వీణానాదములు కాని, మృదంగములు కాని, చప్పుళ్ళు కాని, కోయిలలు కాని, పాటలు కాని, చిలకలు కాని, చెట్లు కాని, పర్వతాలు కాని, కొండలు కాని, నదులు కాని, ప్రవాహాలు కాని, ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు? మీరు పెట్టలేదు, నేను పెట్టలేదు, ఈశ్వరుడే ఏర్పాటు చేశాడు, ఆయనే సృష్టించాడు. ఇవన్నీ సృష్టించి మిమ్మల్ని సృష్టించాడు. మీకు ఒక్క 5 ఇవ్వడం మానేశాడు అనుకోండి. ఆయన కన్ను, ముక్కు, చెవి, నోరు, నాలుక 5 తీసేశాడు. కన్ను లేదు, లేదా కన్నుంది చూడదు, ముక్కుంది వాసన చెప్పదు, నాలుగుంది రుచి చెప్పదు, చర్మం ఉంది స్పర్శ చెప్పదు, చెవులున్నాయి వినడం తెలియదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మీకు బ్రహ్మాండంలో ఉన్న సుఖాలతో మీకేమైనా పనుందా? గులాబీ పూలు ఉన్నాయి, మీరేమైనా చూస్తారా? జలపాతాలు ఉన్నాయి, మీకేమైనా పనికొస్తాయా? చూస్తారా మీరు? పెద్ద దేవాలయ గోపురం ఉంది, మీరేమైనా చూస్తారా? గరుత్మంతుడు రెక్కలు విప్పి చక్కగా ఉన్నాడు, మీరు చూస్తారా?
నందీశ్వరుడు శివలింగం వంక చూస్తూ ఉన్నాడు, పెద్ద మూర్తి. మీకేమైనా కనపడుతుందా? చిలక ఆకుపచ్చగా ఉండి ఎర్రటి ముక్కుతో ఉంది, మీరేమైనా చూసి సంతోషిస్తారా? మీకెందుకు పనికిరాదు అది. మీ కస్తూరి, జవ్వాజి, జాపత్రి, ఆలుక ఇటువంటి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, సన్నజాజి పువ్వుల పరిమళం ఉంది, మీకేమైనా పనికొస్తుందా? ముక్కు లేదు. నిప్పు కణిక పట్టుకొచ్చి మీ నాలుక మీద వేసినా, బందర్ లడ్డూ పట్టుకొచ్చి మీ నాలుక మీద పెట్టినా మీకోటే. ఎందుకంటే మీ నాలుకకు రుచి తెలియదు. బొగ్గు పట్టుకొచ్చి పెట్టినా మీరు తినేస్తారు. వేడి పదార్థాన్ని మీకు ఇలా తగిలించినా మీకు తెలియదు, ఫ్యాన్ పెట్టకపోయినా మీకు తెలియదు, పెట్టినా మీకు తెలియదు, ఎందుకంటే స్పర్శ తెలియదు. ఇప్పుడు చర్మముకు స్పర్శ లేదు, మీకు సుఖం లేదు. ఈ బ్రహ్మాండములో ఉన్నవి ఏవైనా ఈ 5 లేకపోతే మీకు పనికొస్తాయా? సుఖములు ఉంటాయా? లేవు. ఈ సుఖములన్నీ ఎప్పుడున్నాయో తెలుసా అండి? కంటికి చూడడం, ముక్కుకి వాసన చూడడం, నాలుకకి రుచి చెప్పడం, చెవికి వినడం, చర్మానికి స్పర్శ, ఈ 5 ఉంటేనే అవన్నీ ఉన్నాయి. ఈ 5 ఎవరిచ్చారు? అమ్మిచ్చిందా? నాన్నగారు ఇచ్చారా? మామయ్య ఇచ్చాడా? బాబాయ్ ఇచ్చాడా? పెళ్లిలో చదివించారా? ఎవరిచ్చారు? ఈశ్వరుడు ఇచ్చాడు. ఈ కన్ను పెట్టి కన్నుకి చూసే శక్తిని ఎవరిచ్చారు? లోపల తాను జ్యోతిగా కూర్చుని దాని వెలుగు దాని మీద పడి అది చూస్తోంది. నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమజిదం శ్రీ దక్షిణామూర్తయే. ఆయనే లోపల జ్యోతిగా ఉండి కన్ను చూసేట్టు చేస్తున్నాడు. ఆయనే లోపల జ్యోతిగా ఉండి చెవి వినేట్టు చేస్తున్నాడు. చెవి ఉండి వినలేని వాళ్ళు లేరా? కన్ను ఉండి చూడలేకపోతున్న వాళ్ళు లేరా? ఈ 5 పని చేయిస్తున్నవాడు ఆయనే. బ్రహ్మాండములో అన్ని సుఖస్థానములను పెట్టినవాడు ఆయనే. అవి పెట్టాడు, ఇవి పెట్టాడు. దీనివల్ల అది చూసి మీరు సుఖాన్ని పొందుతున్నారు. ఇప్పుడు సుఖము అని మీరు అన్నవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయనలోంచి వచ్చాయి కదా. ఆయన లోపల ఉండి కంటిని చూసే శక్తిని వెనక్కి తీసేశాడనుకోండి, మీకు చాలా సుఖస్థానములు ఆగిపోతాయి, ఇంకా చూడలేరు. చెవికి వినే శక్తి వెనక్కి తీసేశాడనుకోండి, మనకి ఉంది కాబట్టి తెలియదు ఈశ్వరానుగ్రహం ఏమిటో. వెనక్కి తీశాడనుకోండి, మీరు వీణావాదన వింటారా, సంగీతం వింటారా, ప్రవచనం వింటారా, మృదంగం వింటారా, వేద ఘోష వింటారా, చక్కటి పాట వింటారా, మీ మనవడు మాట్లాడేటటువంటి వచ్చిరాని మాటలు వింటారా? మీరేం వింటారు? ఆయన చెవులు ఇచ్చాడు కాబట్టి మీరు వింటున్నారు. ఇప్పుడు చెప్పండి, సుఖస్థానములు మీ మనసుకి ఉల్లాసమును సంతోషమును కల్పించేవన్నవన్నీ మీరు ఎలా అనుభవించగలుగుతున్నారు? కేవలము ఈశ్వరానుగ్రహము వలన మాత్రమే తప్ప మీకు కొత్తగా ఇంకా వేరొకటి లేదు ప్రపంచంలో సుఖం అనుభవించడానికి. ఆయన అనుగ్రహమే ప్రతి సుఖము. 1. 2, ప్రపంచంలో సుఖము అన్న మాట ఉండాలి అంటే 3 లేకపోతే ఉండవు. ఏమిటో తెలుసండి ఆ 3? సూర్యుడు, చంద్రుడు, అగ్ని లేదా వర్షము. సూర్యుల్లోనే అగ్నిని కూడా చెప్పేస్తే వర్షం. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్పిన మాట. ఈ 3 లేకపోతే మీకు అసలు సుఖమన్న మాట కాదు, అస్తిత్వం ఉండదు, ఉండడం కుదరదు. ఎందుకో తెలుసా అండి? సూర్యుడు లేడు లోకంలో. మీ బట్టలు ఆరుతాయా? మీ ఒళ్ళు ఆరుతుందా? చీకటి పోతుందా? ఎన్ని పురుగులు పుట్టేస్తాయి, ఎన్ని దోమలు పెరిగిపోతాయి, ఎన్ని లైట్లు వేసుకుంటారు? ఈశ్వరుడు 24 గంటల్లో 12 గంటలు ఆయన ఉచిత విద్యుత్ ఇచ్చి దీపం పెట్టినవాడు సూర్యుడు కదా. సూర్యుడన్న దీపాన్ని పెట్టి ఆయన ఎంత ఉపకారం చేశాడు? ఏ బిల్లు అడిగాడు ఆయన? ఆయన చంద్రుడన్న దీపాన్ని పెట్టి ఎంత ఆహ్లాదాన్ని ఇచ్చాడు? ఇన్ని ఇచ్చినటువంటి ఈశ్వరుడు ఇన్నిచ్చి 1-2-3 గంటలు మనం తయారు చేసుకున్న విద్యుత్ ఉపయోగించుకుందామంటేనే ఇన్ని ఇక్కట్లు పడిపోతున్నాం మనం. సూర్యుణ్ణి ఈశ్వరుడు తీసేశాడు అనుకోండి, మొక్కలు పెరగవు, బట్టలు ఆరవు, అప్పడాలు ఎండవు, వడియాలు ఎండవు, మీకు ఆరోగ్యం ఉండదు, క్రిములు కీటకాలు పుట్టేస్తాయి, కటిక చీకటి, నీరు ఇంకదు, నీరు పెరిగిపోతుంది. దానివల్ల మెల్లిమెల్లిగా నిలబడిపోయిన నీరు ఎక్కువైన కొద్దీ అనేకమైన వ్యాధులు ప్రబలిపోతాయి. ఏది అస్తిత్వం? అసలు సుఖమన్న మాట ఏదండి? సూర్యుడు లేకపోతే అంతా దుఃఖమే. ఏం ముసురండి, 10 రోజుల నుంచి ముసురు, ఎప్పటికీ సూర్యోదయం అవుతుందో అంటారు. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు లేడు. మీరు ఆలోచించండి, ఎంతసేపు చూసినా సంతోషపడే స్థానం చంద్రుడే.
మీరు అలా బయటకు వచ్చి కూర్చొని అలా చంద్రబింబం వంక చూస్తూ కూర్చొని రామాయణంలో వాల్మీకి మహర్షి వర్ణిస్తారే, హంసో యథా రజత పంజరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః సింహో యథా మందరకందరస్థః చంద్రోపి బిభ్రాజతదంబరస్థః. వెండి పంజరంలో హంసలా ఆయన తెల్లటి మబ్బుల్లోంచి అలా కదులుతున్నట్టుగా కనపడుతుంటే ఆ చంద్రబింబాన్ని చూసి ఆ చల్లతనంలో మీరు ఎంత హాయి అనుభవిస్తున్నారు. ఆ చంద్రుడు లేకపోతే మనసుకి ఉల్లాసం ఎక్కడిది? రాత్రి వేళ వెన్నెలెక్కడిది? వర్షం, సూర్యుడే వర్షం. ఎందుకో తెలుసా అండి? సూర్యుడు ఆతపీ మండలీ మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజ. ఆయనే అపాం మిత్ర, ఆయన నీటిలో బతికే ప్రాణులన్నిటికీ మిత్రుడైన. లోకంలో వర్షాలు పట్టలేదండి, వర్షాలు పట్టలేదండి, వర్షాలు పట్టలేదండి అంటాం. వర్షాలు పడ్డాయనుకోండి, అమ్మయ్యా వానపడిందండి అని ఇంట్లోకి వెళ్ళిపోతాం. వర్షం పడడం మొదలు పెడితే అన్ని పనులు మానేసి ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్తూ ఉండిపోయే ప్రాణి ఏదో తెలుసా అండి? ఈశ్వర వీళ్ళందరూ చెప్పలేదు అనుకోకు, వీళ్ళందరి బదులే నేనే థ్యాంక్స్ 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 అంటూ ఉంటాను రోజంతా. వీళ్ళందరూ చెప్పారనుకని వర్షం కురిపించి వీళ్ళకి అని చెప్పే ప్రాణి కప్ప. అదొక్కటే బెకబెక 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 అంటూనే ఉంటుంది. అందుకేట ఈశ్వరుడికి అంత కృతజ్ఞత చెప్తుంది కాబట్టి వర్షం పడితే కప్పను చూస్తే ఇష్టంట. అందుకే కప్పలను ఊరేగిస్తారు. పిచ్చేళ్ళే ఊరేగించలేదు మన వాళ్ళు, మూఢనమ్మకాలే కాదు. మీరేం చేస్తారు? నన్ను ఉపన్యాసం డేట్లు అడగడానికి వచ్చారనుకోండి, తిన్నగా వస్తే నాకు ఖాళీ లేదంటాడు వీడు. అందుకని వీడికి బాగా ఆప్తులైన వాళ్ళని ఏ గోపాలకృష్ణ గారినో పట్టుకుని వచ్చి, గురుగారు 2 రోజులు వెళ్తేనే బాగుంటుందని అన్నారు అనుకోండి, ఉండండి డిసెంబర్లో ఏమైనా చూద్దాం గోపాలకృష్ణ గారు అంటాను కదా. నాకు బాగా ప్రీతిపాత్రులైన వారు ఎవరు ఉంటారో వాళ్ళని పట్టుకుని మీరు నా దగ్గరికి వస్తారు. ఓ కోటేశ్వరరావు ఉపన్యాసం కావాలంటేనే అలా వస్తే, వర్షం కావాలంటే వర్షం ఇచ్చేవాడికి ఎప్పుడు ఎవరు కృతజ్ఞత చెప్తారో వాడంటే ఆయనకి ప్రీతి ఉంటుంది. అయ్యో పాపం చిన్న చినుకడితే చాలు బెకబెకబెకలాడుతుంది రాయిదని. దాన్నే ఊరేగింపు చేశారనుకోండి, ఒరే దానికి ఊరేగింపు చేస్తున్నారా మన పట్ల కృతజ్ఞతని, పాపం దానికంత సత్కారం చేశాక కూడా వర్షం పడకపోతే అది చిన్నబుచ్చుకుంటుంది, అన్ని మాటలు చెప్పాను ఈశ్వర కురిపించలేదంటారని కప్పని ఊరేగిస్తారు మన వాళ్ళు. మన వాళ్ళంతా చాలా చమత్కార ధోరణండి, అమాయకులై చేయరు వాళ్ళు. కాబట్టి సూర్యుడే నీటిని లాగేస్తాడు, సూర్యుడే నీళ్లు కురిపించేస్తాడు. కాబట్టి సూర్య చంద్ర వర్ష లేదా సూర్య చంద్ర అగ్ని లేవనుకోండి, మీకు జీవితం నడవదు. వంకాయలున్నాయి, నీళ్లున్నాయి, ఇంట్లో సామాన్లు ఉన్నాయి, అగ్నిహోత్రం లేదు, ఏం ఉడకేసుకు తింటారు? వంకాయలు తినాలి, పచ్చి వంకాయలు, పచ్చి క్యాబేజీ తినాలి, ఉడికించుకోవడానికి ఏం ఉండదు. ఇంకా హోమం ఏం చేస్తారు, యజ్ఞం ఏం చేస్తారు, యాగం ఏం చేస్తారు, పితృదేవతలకి పిండం ఏం పెడతారు, వాళ్ళకి కవ్యమేమి ఇస్తారు, దేవతలకి హవ్యమే ఇస్తారు. మీరు ఇవ్వలేరు, అగ్నిహోత్రుడు ఉన్నాడు కాబట్టి మీరు ఇస్తున్నారు ఉపకారం. దేవతలకు మళ్ళీ మీరు హవ్యం ఇచ్చి మీ కృతజ్ఞత చెప్పుకుంటున్నారు. ఈ అగ్నిని, ఈ సూర్యుణ్ణి, ఈ చంద్రుణ్ణి ఇవ్వబట్టి సుఖములన్నీ ఉన్నాయి. మీరు అంగీకరిస్తారు కదా. ఇప్పుడు సమస్త సుఖములకు స్థానములై మీకు ఇస్తున్న వాళ్ళు సూర్య చంద్ర అగ్నిహోత్రులై ఉన్నారు. ఈ ముగ్గురిని ఎవరు సృష్టించారు? ఆ ముగ్గురు ఆయన శరీరంలో అంతర్భాగములై ఉన్నారు. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. మహానుభావుడు సమస్త సుఖములకు ఆలవాలమైనటువంటి సూర్య చంద్ర అగ్నిహోత్రులను ఆయన సృష్టించాడు. లేదా ఆయన 3 కళ్ళవి. మీరు అవతల వాళ్ళ కంటి చూపు మీ మీద ఏమిటో మీరు మా వంక ప్రసన్నంగా చూడటం లేదు ఈ మధ్య అంటారు. ఆయన ఎంతో ప్రసన్నంగా చూస్తున్నాడు కాబట్టే మీకు సుఖాలన్నీ కలుగుతున్నాయి. ఇంటికి వెళ్ళేటప్పటికి 1 చపాతీ కూర దొరుకుతోందంటే ఆయన అనుగ్రహమే, ఆయన అగ్నిహోత్రం మీద ఉడికించిందే, ఆయన సూర్యుడిగా అనుగ్రహించాడు కాబట్టే ఆ గోధుమలు పండాయి, గోధుమ పిండయింది, అదిగో అక్కడేమో ఉడికించుకోవడానికి కాస్త కూరలు పండాయి. చంద్రుడు ఉన్నాడు కాబట్టే ఉపన్యాసం చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత పలహారం చేసేసి 10 నిమిషాలు అలా బయటికి వెళ్ళి ప్రశాంతంగా వెన్నెల్లో కూర్చొని నిన్నటి చదివినాటి చంద్రుడి వంక చూసి కాసేపు ప్రశాంతత పొంది ఇంట్లోకి పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. చంద్రమా మనసో జాతః, మీ సంతోషం అంతా మనసు ఉల్లాసం ఆయన మీదే ఆధారపడింది. కాబట్టి ఇన్ని సుఖస్థానములను సృష్టించినటువంటి వాడు ఈశ్వరుడే. కాబట్టి శంభు అయిపోయిందని మీరు అనుకోకండి.
అలా అయిపోతే ఇంకేమిటి? అసలు ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామస్తోత్తరం శతం. కాకపోతే ఏదో 2కి చేరిపోయానని ఒక సంతోషానికి 2 అని మొదలెట్టానంతే. కానీ అలా వదిలేస్తానని మీరు అనుకోకండి. రేపు మళ్ళీ శంభుహు పట్టుకుంటాను. పట్టుకుని ఎందుకు పట్టుకుంటానంటే నాకేదో వెర్రో పిచ్చు అని మీరు అనుకోకండి. కనీసం ఆ పాడి చెప్పకపోతే నాకు తృప్తి ఉండదు. అసలు ఆ శంభునామం ఎంత గొప్పదో, ఆ నామమును వింటే మీరు తరించడానికి మార్గం మీకు ఎలా తెలుస్తుందో, అందులో ఎంత గొప్పతనం నిండి నిబిడీకృతమైందో రేపటి రోజున శంభుదేవుని అనుగ్రహంతో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఇవాళ 8 గంటల 15 నిమిషాలు అయిపోయింది. అది అవదు, 9 అవుతుంది. ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి? కాబట్టి రేపు 6 గంటల 30 నిమిషాలకు పునఃప్రారంభం చేస్తాను. మీకందరికీ కూడా దేవాలయ పాలక మండలి వారు చాలా ఉదారులు. శివాలయం పునరుద్ధరణ కమిటీ వాళ్ళు పాపం నేను ఏదో బోర్డు మీద రాస్తారు అంటే అయ్యో అదేమిటి గురువుగారు, వాళ్ళు బోర్డు మీద పాపం రాసుకోవడానికి కాగితం పెన్ను తెచ్చుకున్న వాళ్ళు, తెచ్చుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ కాగితం పట్టుకెళ్ళి ఎక్కడో పెట్టేసి తీరా పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ కనపడని వాళ్ళు ఎందుకు వాళ్ళకి అంత అల్లరి? మేమే ప్రింట్ వేసేస్తామని సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః అన్నట్టు మీకు ఉత్తరక్షణ ఫలితంగా ఈ కార్డులు ఇచ్చారు. కాకపోతే మీరు మళ్ళీ ఇది ఎలా చదవాలి అని చెప్పి ఇబ్బంది పడ్డం, నాకు ఫోన్ చేయడం, అల్లరిపడ్డం లేకుండా నేను ఒకసారి అంటాను, మీరు అనండి. హే స్వామినాథ కరుణాకర దీన బంధో, నాగుల చవితి కార్డులోంచి శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీశా వల్లీసనాథ మమ దేహి కరావలంబం. నేలు నా గన్న నా కులము నేలు నా కన్న. ఆడపిల్ల చెప్తుందేమో అని ఇలా 2గా కూడా కలిపేశారు. తోక త్రొక్కిన తొలగుచు పొమ్ము, ఇదిగో నూక నిచ్చెదను మూకను నాకిమ్ము, పిల్లల మూకను నాకిచ్చి కాపాడు తండ్రి. చక్కగా మీరు నాగుల చవితి నాడు దీన్ని అనుసంధానము చేసుకొని తరించెదరుగాక. మళ్ళీ మనం రేపు 6 గంటల 30 నిమిషాలు